హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద HDSC క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టెస్ట్ అయితే ఈరోజు రాయాల్సి ఉంటుంది. సో డే 2లో వచ్చేసి మనకు 6th క్లాస్ ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. 6th క్లాస్ ఇంగ్లీషు మెథడాలజీ పైకి సంబంధించి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు 6th క్లాస్ ఇంగ్లీష్లో నుంచి ఫస్ట్ 3 లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ది వచ్చేసి which of the following is the correct negative form of the sentence? The elf granted Patrick's a wish. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో దీనికి కరెక్ట్ నెగిటివ్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద ఈల్ఫ్ గ్రాంటెడ్ ప్యాట్రిక్ ఏ విష్. సో దీనికి నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆప్షన్ బి అండి. ద ఈల్ఫ్ డిడ్ నాట్ గ్రాంట్ ప్యాట్రిక్ ఏ విష్. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఫ్రేజల్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్. కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ, లుక్అప్, లుక్ ఫర్ అనేసి ఇచ్చారు. సో ఇలా వీటికి సంబంధించి మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ వచ్చేసి మనకు ఏమవుతుందండి? లుక్అప్ అండి. ఆప్షన్ సి. కెన్ యూ లుక్అప్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. లుక్అప్ అంటే ఏంటంటే సర్చింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఇక్కడ వర్డ్ అనేది డిక్షనరీలో సెర్చ్ చేయాలి కాబట్టి సో లుక్ అప్ అంటే మనకు మీనింగ్ ఏమవుతుంది? సర్చింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద లిటిల్ మ్యాన్స్ ఫేస్ wrinkled like a dish cloth thrown in the hamper. వాట్ డస్ ద వర్డ్ హ్యాంపర్ మీన్స్ హియర్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు మీనింగ్స్కి సంబంధించి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. హ్యాంపర్ అంటే ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్ ఫర్ డర్టీ క్లాత్స్ అండి. ఇక్కడ మనకు డిష్ క్లాత్స్ అనేసి ఇచ్చారు కదా. థ్రోన్ ఇన్ ద హ్యాంపర్ అంటే మనము విడిచిన బట్టలు ఉంటాయి కదండి. సో వేస్తాం కదా, దాన్ని హ్యాంపర్ అంటాం అనమాట. సో హ్యాంపర్ అంటే ఏంటి? ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్ ఫర్ డర్టీ క్లాత్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ది ఫోర్త్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్ అండి. ద ఎల్ఫ్ రోట్ ద ఆన్సర్స్. సో ద ఎల్ఫ్ రోట్ ద ఆన్సర్స్ దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అండి. ద ఆన్సర్స్ వర్ రిటన్ బై ద ఈల్ఫ్. ద ఈల్ఫ్ రోట్ ద ఆన్సర్స్ అనేసి ఇచ్చారు కదా. సో రోట్ అనేది మనకి ఏమైపోతుందండి? వర్ రిటర్న్ అవుతుంది. ద ఆన్సర్స్ వర్ రిటన్ బై ద ఈల్ఫ్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. Patrick was still a boy, but he worked like a man. Identify the conjunction అనేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకు కంజంక్షన్ ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బట్ అండి. ఇక్కడ మనకు ప్యాట్రిక్స్ వాజ్ స్టిల్ ఏ బాయ్ బట్ హీ వర్క్డ్ లైక్ ఏ మ్యాన్. ఇక్కడ బట్ అనేది దేన్ని తెలియజేస్తుంది? మనకు కంజంక్షన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఈల్ఫ్ డిడ్ నాట్ నో ఏ వర్డ్ ప్యాట్రిక్ లుక్డ్ ఇట్ అప్. దిస్ ఈజీ అనేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకు సింపుల్ ఆర్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి అడుగుతున్నారండి. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. ఇఫ్ ద ఈల్ఫ్ డిడ్ నాట్ నో ఏ వర్డ్ ప్యాట్రిక్ లుక్డ్ ఇట్ అప్. సో ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చను. సెలెక్ట్ ద కరెక్ట్ ప్రపోజిషన్. ప్యాట్రిక్ వాజ్ అమాజ్డ్ ద ఎయిల్స్ వర్క్ అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఎట్ వస్తుందండి. ప్రపోజిషన్ ఏమొస్తుంది, ఎట్. అంటే ఆమె యొక్క వర్క్ను చూసి పాట్రిక్ అనేది అమేజ్ అంటే ఆశ్చర్యపోయాడు కాబట్టి ఎట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ది హీ షేర్డ్ హిస్ బుక్స్ చేంజ్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ అనేసి ఇచ్చారండి. హీ షేర్డ్ హిస్ బుక్స్. చేంజ్ ఇంటూ ఫ్యూచర్ కంటిన్యూస్ అండి. ఫ్యూచర్ కంటిన్యూస్లో మారుస్తే మనకి ఎలా అవుతుంది సెంటెన్స్ అనేది మనకు హీ విల్ బీ షేరింగ్ హిస్ బుక్స్ అండి. హీ విల్ బీ షేరింగ్ హిస్ బుక్స్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాజ్ ద యాంటోనిమ్ ఆఫ్ కర్స్ యాజ్ యూజ్డ్ ఇన్ వాట్ ఏ కర్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఆల్టిట్యూడ్, బ్లెస్సింగ్, స్వేర్, మ్యాజిక్ అనేసి ఇచ్చారు. యాంటోనియం ఏంటండి కర్స్కి, బ్లెస్సింగ్స్ అండి, బ్లెస్సింగ్. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అనేసి ఇచ్చారు. పాట్రిక్ వాజ్ యాన్ ఇగ్నోరమస్ వెన్ ఇట్ కేమ్ టు హిస్ స్టడీస్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇగ్నోరమస్ అండి, అండర్లైన్ వర్డ్ వచ్చేసి ఇగ్నోరమస్. ఇగ్నోరమస్ అంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళండి. ఏ పర్సన్ హూ ల్యాక్స్ ఆఫ్ నాలెడ్జ్ కాల్డ్ ఇగ్నోరమస్ అండి. సో ఇది వచ్చేసి ఇగ్నోరమస్ అనేది మనకు ఏమవుతుందండి, నౌన్ అండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ద ఈల్ఫ్ డాష్ టు డూ ద హోంవర్క్ యాజ్ ప్రామిస్డ్. సెట్ అవుట్, సెట్ అప్, సెట్ ఆఫ్, సెట్ ఇన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెట్ అవుట్ అండి. ద ఈల్ఫ్ సెట్ అవుట్ టు డూ ద హోంవర్క్ యాజ్ ప్రామిస్డ్. సెట్ అవుట్ అంటే ఏంటంటే మనము ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకొని దానికోసమే చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము ఏ వర్డ్ని వాడతాము, సెట్ అవుట్ అనే దాన్ని వాడతాం. అంటే ఇప్పుడు మనకు డిఎస్సి అనేది ఒక గోల్ ఉంది కదా, సో దానికోసమే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం సెట్ అవుట్ అనేసి వాడచ్చండి. టు బిగిన్ ఏ టాస్క్ విత్ ఎ స్పెసిఫిక్ గోల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు, అంటే మనకు సెంటెన్స్లో ఆ ఫార్మేషన్ ఆ మీనింగ్ ఉన్నప్పుడు సెట్ అవుట్ అనే దాన్ని వాడతాము. ద ఈల్ఫ్ సెట్ అవుట్ టు డూ ద హోంవర్క్ యాజ్ ప్రామిస్డ్. నెక్స్ట్ది which of the following is the correct antonym for hampered in the context of Patrick's works అనేసి ఇచ్చారు. హ్యాంపర్డ్ అండి. హ్యాంపర్డ్ అంటే అడ్డుపడటము. దీనికి యాంటోనియం ఏమవుతుందండి, ఫెసిలిటేటెడ్. ఫెసిలిటేటెడ్ అండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. ఫెసిలిటేటెడ్ మీన్స్ సులభతరం అండి, సులభతరము. హ్యాంపర్డ్ మీన్స్ అడ్డుపడటం, కష్టతరంగా ఉండటం అనే దాంట్లో మనకు హ్యాంపర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కలెక్టివ్ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్. హీ సా ఏ హెర్డ్ ఆఫ్ కౌస్ అనేసి ఇచ్చారండి. హెర్డ్ ఆఫ్ కౌస్ కలెక్టివ్ నౌన్ అనేది ఏది అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెర్డ్ అండి. హెర్డ్ అంటే ఏంటంటే మనకు గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ కౌస్ అనేసి ఇచ్చారు కదా, హీ సా ఏ హెర్డ్ ఆఫ్ కౌస్ అంటే ఆవుల మందని చూశాడు అనేసి వస్తుంది. సో ఆవుల మందని మనం ఏమని పిలుస్తాము, హియర్డ్ అనేసి చెప్తామండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ద డాగ్ డిసైడెడ్ టు సర్వ్ సమ్వన్ హూ వాజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీవన్ ఆన్ ఎర్త్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఫర్ స్ట్రాంగర్ అనేసి ఇచ్చారు. స్ట్రాంగర్ అనేది డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మనకు పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ ఆర్ అబ్సల్యూట్ అనేసి ఇచ్చారండి. సో స్ట్రాంగర్ అనేది ఏంటండి, కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. అంటే మనకు ఇద్దరి గురించి చెప్తున్నారు, డిఫరెన్స్ బిట్వీన్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు స్ట్రాంగర్
అనేది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రపోజిషన్. టారో రాన్ డాష్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్. ప్రపోజిషన్ అండి, కరెక్ట్ ప్రపోజిషన్ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి. టారో ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్ అండి. ఇన్ ద డైరెక్షన్, ఎటువైపు నుంచి సౌండ్ వస్తుందో అక్కడికి అని. సో కాబట్టి మనకు ఇన్ అనే ప్రపోజిషన్ని వాడతామండి. టారో ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ స్ట్రైక్ యూజ్డ్ ఇన్ ద స్టోరీ అనేసి వచ్చారు. స్ట్రైక్ అనే వర్డ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అడుగుతున్నారు. స్ట్రైక్ వచ్చేసి స్ట్రక్ అండి. స్ట్రక్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ది, విచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ ఏ కాంపౌండ్ వర్డ్ అనేసి ఇచ్చారు. కింద మనకి ఇచ్చారు కదండి, వీటిల్లో కాంపౌండ్ వర్డ్ అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంపౌండ్ వర్డ్ వచ్చేసి వాటర్ ఫాల్ అండి. వాటర్ ఫాల్లో మనకు ఏముందండి, వాటర్ ఒక వర్డ్, అలాగే ఫాల్ ఒక వర్డ్. సో 2 వర్డ్స్ మనకు కంబైన్ ఉన్నాయి కదా. సో కాబట్టి వాటర్ ఫాల్ అనేది మనకు కాంపౌండ్ వర్డ్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కలెక్టివ్ నౌన్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ వూల్వ్స్ అనేసి ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ వూల్వ్స్ ఏమంటారండి, ప్యాక్ అంటారండి. ప్యాక్. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంటోనియం ఆఫ్ ఫెయిత్ఫుల్ యాజ్ యూజ్డ్ ఇన్ ద లెసన్ అనేసి ఇచ్చారు. ఫెయిత్ఫుల్కి యాంటోనియం అండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ట్రీచర్స్. ఫెయిత్ఫుల్కి ట్రీచరస్ అండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద డాగ్ డిసైడెడ్ టు సర్వ్ ద మ్యాన్ ఫర్ ఎవర్. ద వర్డ్ ఫర్ ఎవర్ ఈజ్ యాన్ అనేసి ఇచ్చారు. ఫర్ ఎవర్ అనేది మనకు అడ్జెక్టివా లేకపోతే అడ్వర్బ్ ఆఫ్ టైమా, ప్రపోజిషనా, కంజంక్షనా అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అండి. ఫర్ ఎవర్ అనేది మనకి ఇక్కడ టైం డ్యూరేషన్ని తెలియజేస్తుంది కాబట్టి మనకు అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అండి. ఆప్షన్ బి కరెక్ట్. ద సాక్ వాజ్ డెలీషియస్ అనేసి ఇచ్చారు. ద వర్డ్ డెలీషియస్ ఈజ్ యాన్ అనేసి ఇచ్చారండి. డెలీషియస్ అనేది మనకు ఏంటి? ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, నెక్స్ట్ డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేసి ఇచ్చారండి. డెలీషియస్ అనేది మనకు ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీని మనము డెలీషియస్ అంటామండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ అనేసి అడుగుతున్నారు. టారో డిసైడెడ్ టు డాష్ హిజ్ హార్డ్ వర్క్. ఆప్షన్స్లో కీప్ ఆన్, కీప్ అవుట్, కీప్ ఆఫ్, కీప్ అప్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కీప్ ఆన్. టారో డిసైడెడ్ టు కీప్ ఆన్ హిజ్ హార్డ్ వర్క్. కీప్ ఆన్ అంటే కంటిన్యూస్ డూయింగ్ అండి. అంటే ప్రతిరోజు ఇంకా అలానే చదివేసేయాలి, కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయాలి అనే అర్థంలో మనము కీప్ ఆన్ అనేది యూస్ చేస్తాము. టారో డిసైడెడ్ టు కీప్ ఆన్ హిజ్ హార్డ్ వర్క్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ హేస్ట్ అండి.
హేస్ట్ అంటే డిలే, హరీ, ప్లెజర్, గాడ్ అనేసి ఇచ్చారు. సినోనియం అడుగుతున్నారండి. సినోనియం ఏమవుతుందండి మనకు? హరీ అండి. హరీ అంటే టు స్పీడ్ చెప్పేటప్పుడు మనము హేస్ట్ కానీ హరీ కానీ యూస్ చేస్తాము. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ మార్నింగ్ టారో జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్. ద వర్డ్ ఎర్లియర్ ఈజ్ యాన్ అనేసి ఇచ్చారు. సో ఎర్లియర్ అనేది మనకు ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారండి? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్వర్బ్ ఆఫ్ టైమ్, ఇంటర్జెంక్షన్, కంజంక్షన్ అనేసి ఇచ్చారు. సో ఎర్లియర్ అనేది ఏమవుతుందండి? సో ఎర్లియర్ అంటే ఇది కూడా మనకు టైం డ్యూరేషన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుందండి. ఎర్లియర్ అనేది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ రైమ్ పెయిర్ ఫ్రమ్ ద లెసన్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో యంగ్, లంగ్, సాడ్, బెడ్, మనీ, మెనీ, షాప్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. యంగ్, లంగ్ అనేది మనకు కరెక్ట్ రైమ్ పెయిర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్ఫ్ began టు హెల్ప్ ప్యాట్రిక్. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. ఇచ్చినటువంటిది మనకు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అనేసి ఇచ్చారు. సో ఏమవుతుందండి? ఇది ఇచ్చినటువంటిది సింపుల్ పాస్ట్ అవుతుందండి. ఆప్షన్ బి. ఇక్కడ బిగాన్ ఉంది. సో బిగాన్ అనేది మనకు ఏం తెలియజేస్తుంది? పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది కదా. సో కాబట్టి మనకు సింపుల్ పాస్ట్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ బి కరెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు ఈ 26 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఈరోజు ఇచ్చినటువంటి సిలబస్లో ఉండేటటువంటి 1, 2, 3లో ఉండేటటువంటి గ్రామర్కి సంబంధించి 26 బిట్స్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎగ్జామ్స్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి.